నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. ఏళ్ల జీవితంలో మీరు అనేక ముఖ్యమైన సంఘటనలు చూస్తుంటారు. ఒక రంగా హత్యోదంతం అవ్వచ్చు, లాతూరు భూకంపం అవ్వచ్చు, మన తుఫాన్లు అవ్వచ్చు, కోనసీమ తుఫాన్ అవ్వచ్చు, ఇన్ని ఉన్నాయి. వీటన్నిటిలో మీ అంటే ఒక రంగా గారుని హత్య చేశారు అన్నప్పుడు అది ఏంటి, అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అప్పుడు ఎలాగ మీరు నెట్వర్క్, అప్పుడు కూడా నెట్వర్క్ చూసారు ఎట్లాగ మరి? అంటే అప్పుడే జిల్లా పేపర్ల ఏర్పాట్లలో మేము ఉన్నాం. నేను అక్కడ జంగారెడ్డి గుడి దగ్గర అక్కడ ఉన్నా. అందువే ఈ జిల్లా పేపర్లకి రిపోర్టర్లను పెట్టడం, తర్వాత ఫొటోస్ సేకరించాలి. ఇప్పుడు మళ్ళీ క్షణాల్లో ఫోటోలు వచ్చే పరిస్థితి లేదు కదా. ఆ పరిస్థితి అందువల్ల ఆ ఏర్పాట్లు అడవుల్లో ఉన్నప్పుడు, జంగారెడ్డిగూడలో ఉన్నప్పుడు ఈయన హత్య జరిగినట్టు తెలిసింది. వెంటనే మేము విజయవాడ వచ్చేసాము. విజయవాడ వరకు రాగలిగాం. ఆ తర్వాత జరిగిన బీభత్సం భయానకం. అది హత్య జరగడం దారుణం, దాంట్లో ఏమి రెండో అభిప్రాయం లేదు. అందులోనూ రోడ్డు పక్కన నిరాహార దీక్ష చేస్తున్న వ్యక్తిని హత్య చేయటం, ఇదంతా కూడా దాని తర్వాత పరిణామాలన్నీ నేను ప్రత్యక్షంగా చూశాను. ప్రత్యేకించి బీసెంట్ రోడ్లోనూ అక్కడ షాపుల్ని, అట్లాగే ఒక వర్గం వారి మీద దాడి చేసి కొందరిని హత్య చేయటం, అంత అరాచకం ప్రబలిపోయింది ఆ రోజున. కారణం ఏదైనప్పటికి కూడా అది చాలా దారుణం. అయితే ఈ హత్యతో పాటు నేను అనుకోకుండా కొన్ని బీసెంట్ రోడ్డుకి అటు వెళ్ళినప్పుడు వాళ్ళు పడుతున్న బాధలు, వాళ్ళకేం సంబంధం లేదు కదా, సంబంధం లేని వ్యక్తులు కూడా చాలా సఫర్ అయ్యారు. నేను వాళ్ళందరితో మాట్లాడి ఒక ఆర్టికల్, ఒక వార్త రాశాను. ఆ వార్తని లోపల పేజీలో వేశారు మా వాళ్ళు. వేస్తే అనుకోకుండా అది రామోజీ గారి దృష్టికి వెళ్ళింది. నాకు ఫోన్ నాతో మాట్లాడిచ్చారు. అప్పుడు మేనేజర్ గారి రూమ్లోనే ఎక్కడికో అప్పుడు ఇంత సెల్ ఫోన్ వ్యవస్థ లేవు కదా. పిలిచి ఏమయ్యా ఇది రాశారు కదా, దీన్ని ఎందుకు మీరు ఎక్స్టెన్సివ్ ఇవ్వలేదు అన్నారు. నాకేం తెలుసు, నేనేదో తెలియదు, నాకు తోచింది అది చేశాను. వాళ్ళు వేయాల్సిన వాళ్ళు వాళ్ళది. ఎందుకు చేయండి సార్, చేస్తామని. చేయండి అన్నారు. చేస్తే అసలు ఎంత దారుణమైన కథలు వచ్చాయంటే, ఒక ఇంట్లోకి వెళ్ళి కుక్క పిల్లని కూడా చంపేశారు ఈ వర్గ కలహాల్లో. అట్లా చాలామంది, ఒక డాక్టర్ గారిని చంపేశారు, శ్రీహరి గారు. ఇటువంటి ఘటనలు చాలా దారుణంగా దయనీయంగా మారింది. చివరికి అవన్నీ కూడా చాలా ప్రముఖంగా, మొదటి స్టోరీ లోపల పేరు వచ్చింది, తర్వాత అన్ని ఫస్ట్ పేరు ప్రముఖంగా రావటం, ఇవన్నీ కూడా పేపర్కి కూడా చాలా క్రెడిబిలిటీ కూడా వచ్చింది. నాట్ దట్ వీఆర్ సపోర్టింగ్ మర్డర్ ఈజ్ మర్డర్, బట్ అదర్ కాయిన్ ఏంటి, తర్వాత జరిగింది ఏంటి, హింస. ఆ హింసని కూడా ప్రొజెక్ట్ చేశాం. ప్రొజెక్ట్ చేసేసరికి అప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఎవరు, ఆయన కాదు ఎవరు, కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. 88 ఆఖరిలో కదా, 88 ఆఖరిలో అంటే తర్వాత చెన్నారెడ్డి గారు వచ్చారు. కోటల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు, ఇదే పిసిసి ప్రెసిడెంట్. ఆయన ఫోన్ చేసి గగ్గోలు పెట్టాడండి, ఏంది రోజు చేస్తే అట్లా, ఇది ఇంత ఘోరంగా మరీ ఓవర్ ఎక్స్పోజ్ అవుతుందని ఆయన అన్నాడని విన్నాను నేను తర్వాత. సరే, తర్వాత ఏదైనా ఆ తర్వాత రామోజీరావు ఆధ్వర్యంలో ఎడిటర్స్ గిల్డ్ కూడా టూర్ చేసింది. అది కూడా నేను దగ్గరుండి బాగా కవర్ చేశాను. సో ఇట్లా అది ఒక అనుభవం. ఇక లాటూరు ఇది భూకంపం, మాకు మధ్యాహ్నం పూట ఎక్కడో, అప్పుడు హైదరాబాద్లోనే ఉన్నాను, మధ్యాహ్నం చెప్పారు. మధ్యాహ్నం తెలిస్తే అక్కడ డైరెక్టర్ ఒక ఆయన ఎవరో ఉంటే ఆయనకి చెప్తే ఆయన అంత సీరియస్గా తీసుకోలేదేమో అనిపించింది. ఆ తర్వాత రామోజీరావు దృష్టికి వెళ్ళటం, లేకపోతే ఏదైనా కానీ మళ్ళీ వెంటనే మీరు బయలుదేరి వెళ్ళాలంటే, నేను కేసులు గారిని ఫోటోగ్రాఫర్ ఉన్నారు కదా, చీఫ్ ఫోటోగ్రాఫర్, మేమిద్దరం కలిసి మారుతి కారు, అప్పట్లో మారుతి కారే గొప్పది కదా, మారుతి కారులో లాటూరు దాకా వెళ్తే భయానకమైన దృశ్యాలు చాలా. మేము వెళ్ళిన వెంటనే ఏం చేసామంటే, ముందు కొన్ని ఫోటోలు పంపించడం అనేది ఇంపార్టెంట్. ఇది ఫోన్లోనే చెప్పొచ్చు కదా, చెప్పే అవకాశం ఉంది కాబట్టి కొన్ని గబగబా నేను రాసి ఓ ఫోటో తీయించి వచ్చిన కార్ డ్రైవర్కి ఇచ్చి పంపించేసాం. ఆ కార్ మాకు ఎంత వేగంగా వచ్చామంటే, ఒకసారి స్పీడ్ బ్రేకరు మీద వెళ్తే నా తలెళ్ళి కారు టాప్ కొట్టుకుని నొప్పి కూడా చేసింది అనమాట. అయినప్పుడు కూడా ఆ రోజులు ఉత్సాహం కంటే కూడా అటువంటి సన్నివేశాన్ని ఉత్సాహం అనకూడదు కానీ ఆ జీల్ అనండి, మనం వెళ్ళాలి, తీసుకురావాలి, వార్తలు సేకరించాలని దీంతో వెళ్ళాం. కాబట్టి మా కళ్ళ ముందు
పెద్ద పెద్ద గోతులు తీసి అనేక మందిని సామూహిక ఖననం చేయటం, ఇట్లాంటి దృశ్యాలు చూడటం అంటే అసలు అది ఒళ్ళు గగురు పొడిచేదన్నమాట. వీటితో పాటు ఒక విలేజ్కి వెళ్ళాం. దాదాపు 40 శవాలని వాళ్ళంతా ఛత్రపతి శివాజీకి వాళ్ళు చాలా విలువ ఇస్తారు కదా, అక్కడ గొప్ప ఆరాధిస్తారు. ఆ విగ్రహాలు ఉంటాయి చాలా చోట్ల. ఆ విగ్రహం ఎదురుగా ఊరు మధ్యలో గొయ్యిలా ఈ సామూహిక దహనం. ఆ ఫోటో తీసి నాకైతే నిజానికి నాకు కవితాత్మతో రాయటం అంత చేత కాదు. ఐ కెన్ రిపోర్ట్ అండ్ ఐ కెన్ అనలైజ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. బట్ ఆ రోజు చాలా ఈ ఆవేదనతో రాస్తే అది ఫస్ట్ పేజ్ వేస్తే చాలా క్లిక్ అయింది. సో అట్లాంటి సందర్భాలు చూడటం జరిగింది. అలాగే 96లోనో 97లోనో తుఫాను, కోనసీమ తుఫాను, దాంట్లో తర్వాత చనిపోయారు మాధవరెడ్డి గారు. వీళ్ళందరం కలిసి గోదావరి పాయ నుంచి సముద్రం దాకా ఒక బాగా వాలటైల్గా ఉన్న దీంట్లో వెళ్తుంటే వాళ్ళు పోలీసులు వద్దు వెనక్కి తీసుకురావాలంటే అప్పుడు సముద్రం దాకా వెళ్ళి వెనక్కి వచ్చాం. సో అట్లాంటి అనుభవాలు అవన్నీ కూడా ఈ అట్లాగే 86 చాలా పెద్ద అనుభవం. మొత్తం గోదావరికి కట్ట కొట్టుకుపోయింది, పోలవరం మొత్తం మునిగిపోయింది. పోలవరం కాదు, గోదావరి విజయేశ్వరం నుంచి భీమవరం వరకు మొత్తం సీ ఆఫ్ వాటర్ అనమాట. నేను తణుకు ఇటువంటి చోట్ల పడవల్లో తిరిగాను. సో అప్పుడు నేను ఇక్కడి నుంచి బయలుదేరి నాకెందుకో ఎవరో చెప్పారు, అప్పుడు నేను ఇన్ఛార్జిని కదా, ఎవరో చెప్పి ఏదో వరదలు అదే గోదావరికి ఏదో ప్రమాదం వచ్చిందంటున్నారు, చాలా తీవ్రంగా ఉందంటున్నారు అన్నారు. అంటే సరే అని వెంటనే నేను మా డైరెక్టర్ గారికి మోటర్ గారు చెప్తే వెళ్ళిపోండి అన్నారు. వెళ్తున్నామంటే వెళ్ళిపోండి అన్నారు. ఆ రోజుల్లో ఉన్న గొప్ప విశేషం ఏంటంటే మేము మాబోటి వాళ్ళం డైరెక్టర్ చెప్పినా మేనేజర్ చెప్పినా వెంటనే యూ రష్ ఇట్ అనేవాడు అంతే, ఇంక వేరే ఆలోచన ఉండేదే కాదు. నేను అప్పుడు మురళి ఎవరో అదర్ ఫోటోగ్రాఫర్ ఇద్దరం కలిసి నిడదవోలు వెళ్ళేసరికి మాకు తీవ్రత అర్థమవుతా ఉంది. ఆ వాటర్ అంతా కాలువ నిండా ప్రవహించడం, ఆ గట్టు నుంచి వెళ్తే విజయేశ్వరం దగ్గర గండిపడింది, గోదావరికి విపరీతంగా ఫ్లో వస్తూ ఉంది. గండిపడి చివరికి ఐ థింక్ అప్పుడే గండి పడుతున్నట్టు ఉంది, ఇంకా పూర్తిగా విజయేశ్వరం ప్లాంట్ ఉంది, పవర్ ప్లాంట్. నేను అప్పుడు కొవ్వూరు ఎమ్మెల్యే పెండ్యాల వెంకటకృష్ణారావు ఉన్నారు. మేమంతా కూడా యాక్చువల్గా నాకు ఆయన గెస్ట్ హౌస్లోనే ఓ రూమ్ ఇచ్చారు 4-5 రోజులు కూడా. నేను కలిసి విజయేశ్వరం ప్లాంట్ దాటి వెళ్ళాము, గండి పడిపోయింది గండి. అట్లా ఆ సన్నివేశాలు ఇవన్నీ కూడా రిపోర్ట్ చేయటం అంటే మనం దాన్ని చూసి సంతోషించట్లేదు, కానీ మన బాధ్యత ఏమిటి, వాటిని రిపోర్ట్ చేయటం. ఆ రోజు ఫోటో తీసి పంపిస్తే ఇక్కడ ఫస్ట్ పేలో వేస్తే వార్త అంతా ఫోన్లో చెప్పి లేకపోతే రాసి పంపించడం ఏం జరిగింది గుర్తులేదు, రాస్తే ఒక ఈనాడు మాత్రమే క్యారీ చేసింది. దానికోసం కొద్దిగా లేట్ కూడా అయింది, అయినా కూడా ఆ రోజు దానికి చాలా క్రెడిబిలిటీ వచ్చింది. అంటే మిగతా వాళ్ళకి ఆ స్థాయిలో వార్త రాలేదు, ఫోటో రాలేదు. అట్లా దానివల్ల ఏమవుతుంది, ఈనాడు ఫాస్ట్గా ఉంటుంది, ఈనాడు బాగా కవర్ చేస్తుంది. ఆ తర్వాత అనేక మంది బాధలు గాథలు ఇవన్నీ కూడా రాస్తుంటాం కదా. ఇదైతే నాకు బాగా గుర్తు, మన బ్రహ్మంగారి మఠం దగ్గర తెలుగు గంగ రిజర్వాయర్కి ఇందిరాగాంధీ గారు, అట్లాగే ఎంజి రామచంద్రన్ గారు, ఎన్టీ రామారావు గారు ముగ్గురు కలిసి శంకుస్థాపన చేశారు. అప్పుడు నేను తిరుపతిలో వర్క్ చేస్తుండేవాడిని. తిరుపతిలో వర్క్ చేస్తుంటే మోటర్ గారు ఇక్కడ విజయవాడలో ఉండేవారు. ఏమైనా లేకపోతే రామానుజం గారు ఎవరో ఒకరు నాకు ఫోన్ చేసి నువ్వేం చేస్తావు మా తెలీదు, ఆ ఫోటో పంపించాలన్నారు. సరే అని దానికి ఒక పెద్ద ప్రణాళిక, ఎట్లా ఎంత దూరం ఉంటుంది ఇక్కడి నుంచి అక్కడే బ్రహ్మంగారి మఠం, అక్కడి నుంచి ఏ దారిలో మనం విజయవాడ పంపించవచ్చు, ఇట్లా ఆలోచన చేస్తే దొరికింది అవకాశం. అంటే మనసుంటే మార్గం ఉంటుందని అంటారు కదా, అట్లాగే ఏం ఆలోచన చేసాము, 2 కార్లు పెట్టుకున్నాం. ఒక కారు ఇక్కడి నుంచి బ్రహ్మంగారి మఠానికి వెళ్ళేటట్టు, మళ్ళీ వెనక్కి తిరుపతికి ఫోటోలు తీసుకొచ్చేటట్టు, బ్రహ్మంగారి మఠం నుంచి నెల్లూరుకి రూట్ ఉంటుంది, వయా పూర్మామిడిలో బద్వేలు ఏదో ఉంటుంది కదా, అటు నుంచి విజయవాడకి నెల్లూరు వచ్చి నెల్లూరు నుంచి ఒక రిపోర్టర్ని పెట్టి అక్కడి నుంచి విజయవాడకి సాయంత్రానికల్లా ఫోటో ఫోటో కాదు రీలే అయితే మళ్ళీ డెవలప్ చేయాలి, అది ఏదైనా తేడా వస్తే మళ్ళీ కొంపంది మొత్తం ఇట్లా ఉండేది. సో అది పంపించడం నాకు చాలా గొప్ప సంతృప్తినిచ్చింది.